మన ప్రభువును ప్రియరక్షకుడునైన యేసుక్రీస్తు శక్తిగల నామంలో మీ అందరికీ శుభములు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి దేవుడు గతించిన దినమంతా కూడా ఎండ వేడి నుంచి తప్పించి అనేక రకాలైన బాధల నుంచి, బలహీనతల నుంచి, సమస్యల నుంచి, అన్నిటి నుంచి తప్పించి మరొక నూతనమైన దినములో మనల్ని ప్రవేశపెట్టిన విధానాన్ని బట్టి మరొకసారి ఆయనకి వందనాలు చెల్లించుకుందామండి. మరి ఈ దినము దేవుడు మనకిస్తున్న వాగ్దానము ఎప్పుడు కూడా ఆరోగ్యకరమైన వాగ్దానాలు అండి. ఇవి వాగ్దానం చదువుకున్నప్పుడు అండి మనకు ఎంతో హాయిగా ప్రశాంతంగా ఉంటుంది అనమాట అండి. మనం ఎక్కడికి వెళ్ళినా మన క్షేమాన్ని ఉంచుతుంది అనమాట అండి. క్షేమంగా మన గృహాలు చేర్పిస్తుంది అనమాట అండి. మరి ఈ దినము ఈ వాగ్దానము కీర్తనల గ్రంథము 66వ అధ్యాయము 12వ వచనం. మేము నిప్పులలోను నీళ్లలోనూ పడితిమి, అయినను నీవు సమృద్ధి గల చోటుకి మమ్మ రప్పించి ఉన్నావు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి మనం ఎందులో పడిపోయినప్పటికీ, బాధల్లో పడినా, బలహీనతల్లో పడినా, సమస్యల్లో పడినా, అప్పుల్లో పడినా, మరి వ్యాధి బాధల్లో పడినా, ఏదైనా సరే, అది ఏ బాధ అయినా సరే అప్పటికి మరి ఆ బాధలన్నిటిలో నుంచి కూడా మనల్ని తప్పిస్తానని మాటిస్తున్నాడండి. మరి అంతే కదండి, సమృద్ధి గల చోటుకి, మరి ఎక్కడైతే సమృద్ధి అనేది ఉంటుందని నువ్వు అనుకుంటున్నావో ఆ చోటుకి నిన్ను రప్పిస్తానని అంటున్నాడండి. మరి ఇంత ఆదరణకరమైన మాట దేవుడు ఈ వాగ్దానం మనకి ఇస్తున్నప్పుడు మనము కూడా ఆయనకు ఆజ్ఞానుసారంగా, వాక్యానుసారంగా మనం నడుచుకోవాలి, జీవిస్తూ ఉండాలండి. మరి ఎప్పుడు కూడా వాగ్దానాలు అనేవి ఆదరణతో కూడిన వాగ్దానాలు, జీవము గల వాగ్దానాలు చిన్న వాగ్దానం మైండ్లో పెట్టుకుని ధ్యానించుకుంటూ ఉంటే మరి ఆ దినమంతా నీకు ఆశీర్వాదకరంగా ఉంటుంది అన్నమాట అండి. మరి నువ్వు ఎన్ని బాధలు పడుతున్నప్పటికీ ఆ బాధలన్నిటి నుంచి తప్పించే బాధ్యత నాది అని మాటిస్తున్నాడు ఇక్కడ. అంతే కదండి, సమృద్ధి అయిన చోటుకి నిన్ను రప్పిస్తానని అంటున్నాడు. మరి అది ఎక్కడ నీకు సమృద్ధి దొరుకుతుందో, ఎక్కడ నీకు మనశ్శాంతి దొరుకుతుందో, ఎక్కడ ఆదరణ దొరుకుతుందో, మరి ఎక్కడ నువ్వు పోషింపబడతావో అక్కడికి నిన్ను నడిపిస్తాను, రప్పిస్తాను అని మాట ఇస్తున్నాడండి. మరి ఈ దినమంతా కూడా ఈ వాగ్దానము నీ జీవితంలో, నా జీవితంలో, మనందరి జీవితంలో జరగాలని కోరుకుంటూ ఈ చిన్న వాగ్దానం ఫ్రెండ్స్ సర్కిల్ వాళ్ళకి అందరికీ పంపిస్తే చదివిన వారు దీవించబడతారు, మీరు దీవించబడతారండి. ఈ దినమంతా ఈ వాగ్దానం మనందరి జీవితంలో జరగాలని కోరుకుంటూ, గాడ్ బ్లెస్ యూ.